Isaiah chapter 40, verse 6. A voice says, "Cry." And I said, "What shall I cry? All flesh is grass, and all its beauty is like the flower of the field. All flesh is grass." తెలుగు ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆలకించండి, ప్రకటించండి అని దేవుడు చెప్తున్నారు. ఒకళ్ళు ఆజ్ఞ ఇస్తున్నారు అంటే దేవుడే ఆజ్ఞ ఇచ్చేది. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. ప్రకటించేవాళ్ళు దేవుని బిడ్డలో లేదా ప్రవక్తలైన వారు ఏం ప్రకటించమంటారయ్యా? ఏది చెప్పినా ప్రజలు వినట్లేదు, ఏం ప్రకటించమంటారు అని ఆయన అడిగినప్పుడు ఇలా ప్రకటించండి. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. సర్వశరీరులు అన్నారు కానీ ధనికులు కాదు, లేదా డబ్బున్నవారు కాదు, మరి ఒక కులము వారు కాదు, మరి ఒక గోత్రము వారు కాదు, మరి తెల్లని వారు కాదు, నల్లని వారు కాదు అని దేవుడు ఏ రకమైన మరి డిస్క్రిమినేషన్ ఇక్కడ చూపించలేదు. సర్వ శరీరులు అన్నాడు దేవుడు. శరీరం కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా గడ్డిని పోలి ఉన్నాడు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అడవి పువ్వు ఏంటి? ఒక పూటలో పూస్తుంది, మళ్ళీ ఈవినింగ్ కల్లా ఏ పువ్వు అయినా సరే నశిస్తుంది. ఎండిపోవటం, వాడిపోవటం, రాలిపోవటం అలా జరుగుతుంది. మానవుడు అనేవాడు ఎంతటి వాడైనా గడ్డి లాంటి వాడు. తర్వాత ఒక పూటలో పూసి మరొక పూటలోనే మాయమైపోయేటటువంటి పువ్వు లాంటి వాడు అని దేవుడు చెప్పారనమాట. ఈ విషయం మానవులకు బోధించండి అని ఆజ్ఞ అయిందంట. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇదే విషయాన్ని మరి ఇక్కడ రాయటం జరిగిందనమాట. ప్రాఫిట్ సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ప్రతి ఒక్క మానవులు వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుడా, మన అందరం కూడా ఇలాంటి వాళ్ళు. మనలో ఏమాత్రం స్పెషాలిటీ ఏమాత్రం లేదు. మనకు ఎంత డబ్బన్నా ఉన్నాయి, అవి మనతో రావు. చనిపోయిన తర్వాత ఒకసారి మనకు ఐస్ క్లోజ్ అయిన తర్వాత మనకున్నది ఏది రాదు. ఒక మంచి చెడు తప్ప వేరేది మనతో మరి పరలోకానికి కానీ నరకానికి కానీ రాదు. అసలైన విషయం ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మన కళ్ళు మూసుకొని పోగానే వేరే ప్రపంచంలో అడుగు పెట్టేస్తాము. ఆ ప్రపంచంలో మరి దేవుడు మనం చేసే క్రియలన్నీ జీవగ్రంథంలో రాసి ఉంచుతారు. మంచి క్రియలు చేసిన వాళ్ళకి ఒక తీర్పు, చెడ్డ పనులు చేసి చెడ్డ మాటలు మాట్లాడిన వారికి మరొక తీర్పు ఉంటుంది. అవన్నీ అప్పుడు చూస్తాం మనం.